హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం జూనియర్ ఇంటర్ ఫిజిక్స్ అంటే ఈరోజు కంప్లీట్ అయిన ఫిజిక్స్ ఎగ్జామ్ పేపర్ అనాలిసిస్ అయితే మనం ఈ వీడియోలో మీరు చూడొచ్చు క్లారిటీగా. 2 మార్క్స్ ఆన్సర్స్ కూడా మీకు దీంట్లో చూపిస్తానంటే మీరు రాసే 2 మార్క్స్ యొక్క ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా, ఏమైనా రాంగ్ ఉన్నాయా, మీకు ఎన్ని మార్క్స్ మీరు మీరు ఎన్ని మార్క్స్ మీకు వస్తాయో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే 4 మార్క్స్ 8 మార్క్స్లో మీకు చాయిస్ ఉంటుంది కనుక ప్రాబ్లం ఉండదు. 2 మార్క్స్లో మాత్రం మీకు చాయిస్ ఉండదు కాబట్టి ఓకేనా, మీరు రాసే ఆన్సర్స్ అనేవి మీకు అంటే కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయా రాదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. లైక్ ఇస్తే మీలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రీచ్ అవుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ మీకు పేపర్ అయితే కనిపిస్తుంది, మీరు క్లారిటీ చూడొచ్చు. మీరు రాసే క్వశ్చన్ పేపర్ మీరు ఒకసారి చూసుకుంటే ఓకేనా. జనరల్గా ఈ పేపర్ గురించి ఫిజిక్స్ సార్స్ ఏమంటారంటే ఇందులో మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ అనేది అన్ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, అంటే ఇది ఉన్నాయి తక్కువ 2 మార్క్స్ ఉన్నప్పటికీ కూడా అన్ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఫస్ట్ వన్ వచ్చిందని చెప్పారు. ఓకేనా, అలాగే నెక్స్ట్ పేజ్ కూడా చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఇలాగ మనం చూస్తే థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ ఓకేనా, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బట్ ఇక్కడ 6th వన్ కూడా మీకు అన్ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే వచ్చింది. సో ఈ 6th వన్ కూడా మీరు కంప్లీట్ చేయగలిగితేనే మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, ఈ 6th వన్ అయితే మాత్రం అన్ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ వన్ మ్యాక్సిమం రాస్తారు, బట్ 6th వన్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయని అయితే మాత్రం చెప్పడం జరిగింది. సో రిమైనింగ్ అన్నీ కూడా ఇంపార్టెంటే, అన్నీ కూడా మీరు రాస్తారని కూడా చెప్పారు. ఓకేనా, సో ఇది నెక్స్ట్ మనం సెక్షన్ బి తీసుకుంటే సెక్షన్ బిలో మీకు ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా, ఇది కొంచెం ఎక్కువ మంది చేయకపోవచ్చు అని చెప్పారు. బట్ ఇందులో సెక్షన్ బిలో మీకు చాయిస్ ఉంటుంది కనుక అటువంటి ప్రాబ్లం ఏమీ ఉండకపోవచ్చు. బట్ రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే వచ్చాయని చెప్పారు. సో అది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఓకేనా, వీటి యొక్క స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మీకు రాగానే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో అవి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకే, ఈ 2 మార్క్స్ ఈ 4 మార్క్స్ అన్నీ మీకు మ్యాక్సిమం ఇంపార్టెంట్గా వచ్చాయి కనుక మీరు అన్నీ రాస్తారు. అలాగే 7 మార్క్స్ తీసుకుంటే 7 మార్క్స్ కూడా మ్యాక్సిమం మీకు ప్రాబ్లం కూడా ఇవ్వలేదు. మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి కూడా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక అందరూ రాస్తారు. అలాగే 21 కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. అంటే 3 ఎస్ఎల్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి, 3 రాయొచ్చు మీరు. ఓకేనా, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మ్యాక్సిమం మీరు ఏవైతే ఇంపార్టెంట్ అనుకొని చదివారో సో అయ్యే వచ్చాయి కనుక మ్యాక్సిమం మీరు రాస్తారు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు 2 మార్క్స్ ఆన్సర్స్ కూడా చూద్దాం మనం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి 2 మార్క్స్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే చాలా చిన్నది కనిపిస్తుంది మీకు. అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఈ ఆన్సర్స్ అనేవి వచ్చాయో రాలేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే థర్డ్ వన్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే మీకు బాయిల్స్లా చార్లెస్లా డెఫినేషన్స్ అడిగాడు. చాలా ఈజీ అండి, ఇవన్నీ మీరు రాస్తారు. ఒకసారి ఈ 3 క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ మీరు చెక్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఓకేనా, చెక్ చేశారు కదా, మీరు రాసింది రైట్ రాంగ్ కరెక్ట్ చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి నెక్స్ట్ 4th క్వశ్చన్ కూడా చాలా చిన్నదే. ఓకేనా, అలాగే 5th క్వశ్చన్ కొంచెం ఆన్సర్ కొంచెం పెద్దది అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ 6th వన్ మీకు ఇక్కడ చాలా చిన్న ప్రాబ్లం అండి. బట్ ఇది అన్ఇంపార్టెంట్ కనుక ఎక్కువ మంది చేయకపోవచ్చు. అంటే మీకు ఫిజిక్స్లో మ్యాక్సిమం జనరల్గా ఇప్పుడు నార్మల్గా అయితే నెంబర్ ఆఫ్ 60s అయితే వస్తుంటాయి ప్రతి కాలేజీలో కూడా. కానీ ఈసారి మాత్రం తగ్గడానికి అవకాశం ఉందని చెప్పడం అయితే జరిగింది. సో అది చూద్దాం మరి ఎన్ని వస్తాయో, మీరు రిజల్ట్ చూస్తే కానీ తెలియదు. సో అలాగే 7th వన్ చూడండి. 7th వన్ కూడా మీకు ఇక్కడ ఆన్సర్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, అలాగే 8th వన్. ఓకేనా, 8th వన్ కూడా. 9th వన్. స్టూడెంట్స్, ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే మీకోసం 2 మార్క్స్ ఆన్సర్స్ని ప్రిపేర్ చేయడానికి నాకు 1.5 hour టైం పట్టింది. సో మీరు ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే మీ ఇలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 8th వన్, 9th వన్, 10th వన్ కనిపిస్తుంది. 10th వన్ కొంచెం లెంగ్తీ ఆన్సర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, చూసారు కదా. సో ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మీకు 2 మార్క్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయా రావనేది మీరు ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్, ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ ఇస్తే మీలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.